కళ్ళు మూసుకొని అక్కడికి వెళ్ళి ఏదో మాటలు చెబితే మాత్రం జరగదనేది నా అభిప్రాయం. ఇంతకు ముందే జాతీయ రాజకీయాల్లో ఉన్నాడుగా, బీజేపీతో కలిసి పోటీ చేయలే మొన్న తెలంగాణలో. అంటే అదేదో స్వామి చెప్పినట్టు రిలీజ్ అయిన సినిమాని మళ్ళీ రిలీజ్ చేసాం లాభం, రీటేకా రిలీజా లేకపోతే రీమేకా నాకు అర్థం కాల. ఈ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నాననేది ఇది రీమేక్ సినిమా లాంటిది అనుకుంటా నేను అనుకోవటం. అందుకని ఏముంది, ఇంతకుముందు తెలంగాణలో నువ్వు పోటీ చేసావు కదా, బీజేపీ నువ్వు కలిసి పోటీ చేసిన మాట నిజం కదా. సరే అప్పుడేం ఓట్లు రాలేదనుకో, అది వేరే విషయం. అంటే ఎప్పటికప్పుడు ఏదేదో గుర్తొచ్చినప్పుడల్లా మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. కాస్త తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల గురించి. రాజకీయాలు మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా రాజకీయాలకు పనికొచ్చేటటువంటి పరిజ్ఞానాన్ని మీరు సాధించలేకపోవటం చాలా విచారకరం, బాధాకరం. అది చెప్పడానికి కూడా నాకు సిగ్గుగా ఉందని మనవి చేస్తున్నాను. ఆంధ్ర ఎవరికైనా హక్కు ఉంది కదా, అది మీ ఇష్టం, అది పార్టీ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వీళ్ళు తమిళనాడులో పోటీ చేస్తే కాదంటారా చట్టబద్ధంగా? మా ఇష్టం అది. మేము పోటీ చేయకూడదు, పోటీ చేయలేదు. ఆయన పోటీ చేయలేం కూడా పోటీ చేయమను. ఆ భారతదేశంలోనే కాదు, అవసరమైతే శ్రీలంకలో కూడా వెళ్ళి పోటీ చేయమని ఎవడు కాదన్నాడు. పోటీ చేయడానికి ఎవరికైనా కొంత గెలుస్తారా గెలవరా అనేది వేరే విషయం. ఇదేంది దీనికేంటో మధ్య మధ్యలో ఉగ్ర రూపం వచ్చినట్టు. తెలంగాణ వెళ్ళి ఒక మీటింగు, ఢిల్లీ వెళ్ళి ఒక మీటింగు, టికెట్లు కొనేవాడు ఉన్నాడు కదా అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మీటింగ్లు పెడితే ఏం లాభం చెప్పండి. సో ముందు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీ రాజకీయ పక్షం మీదే నువ్వు దృష్టి పెట్టలేని వాడివి. నీకున్న 175 నియోజకవర్గాల్లోనూ నీ కార్యకర్తలను సంతృప్తి పరచలేని వాడివి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తావు అని నేను అడుగుతా ఉన్నా. ఊరినే శాంపిల్గా అడుగుతున్నా, కోపం తెచ్చుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు. మీకు 21 సీట్లు ఉన్నాయి, 175 సీట్లలో కడవై ఉన్నాయి. సరే వాళ్ళు మీరు ఏదో పొత్తు పెట్టుకున్నారు. కనీసం 175 సీట్లలో 21 సీట్లలో కాకుండా కడమా చోట్ల ఉన్నటువంటి జనసేన నాయకుల్ని నువ్వు కలిసేది లేదు, వాళ్ళ సాధక బాధకాలు వినేది లేదు, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ మీద రెచ్చిపోతుంటే మాట్లాడేది లేదు. నువ్వు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. ముందు నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకుంటే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి అర్హత ఉంటుంది. నా ఇష్టం నేను మాట్లాడతానంటే వినేవాడు ఉన్నాడు కాబట్టి మాట్లాడుకో, మనకేం అభ్యంతరం లేదు. వెళ్తానే ఉంటాడు. ఆ మధ్యన పవన్ మన ఈయన కూడా రష్యా వెళ్ళి వచ్చాడు కదా, ఏదో ఒక వెళ్ళేటప్పుడు ఏదో ఒక వంక చెప్పడం వెళ్తాం. అమరావతి గురించి వెళ్తాం. ఎందుకు సింగపూర్ వెళ్ళి అమరావతి? పోయినసారి సింగపూర్ లాగా అమరావతిని తీర్చిదిద్దాన్ని ఏం దిద్దామో నాకు అర్థం కాలేదు. ఏదో కంట్రీ వెళ్ళటం కోసం అమరావతి గురించో మరో దాని గురించో చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకునే కార్యక్రమం తప్ప అమరావతి లేదు, మరొకటి లేదు. ఇవన్నీ కూడా బోగస్ మాటలు తప్ప మరొకటి లేదు. ఓకే, ఏమన్నాడు? త్యాగం ఎవరు చెప్పాడు? త్యాగం నాకు కాదు, చంద్రబాబు చెప్పినాడు త్యాగం. 175 నియోజకవర్గాల్లో కాకపోతే అసలు మీకు చాలా చిత్రమైన విషయాలు త్యాగాలు. ఆయన త్యాగాలు మామూలు త్యాగాలు కావు సుమా. అసలు మొట్టమొదటి చేసిన త్యాగం మామూలు కాదు. ఏం త్యాగం అంటే ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా తెలుగుదేశానికి సపోర్ట్ చేయటం అనేది